వెంకటేశ శరణం ప్రపద్యే. శ్రీమాధవాంగ్రిజలజద్వయ నిత్యసేవా ప్రేమా విలాసయ పరాంకుశపాదభక్తం కామాదిదోషహరమాత్మపదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధనా. దిశంతు మే దేవ సదా త్వదీయాః ద్వయాతరంగానుచరాః కటాక్షాః సర్వత్రేషు పుంసామమృతం క్షరంతీం సరస్వతీం సంశ్రితకామధేనుం. భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. నీళాతుంగస్థనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈనాటి నుంచి మనం పుష్యమాసంలోకి ప్రవేశిస్తున్నాం. మార్గశిర మాసం, పుష్యమాసం, అదేవిధంగా మాఘమాసం, ఈ మూడు కూడా శశిర ఋతువులోకి వస్తాయి. అంటే చల్లనైనటువంటి శరత్కాలం, చక్కనైనటువంటి ఆ మంచు కురిసేటటువంటి కాలం, హిమపాతం జరిగేటటువంటి కాలం, అదేవిధంగా సూర్యుని యొక్క ప్రభావం కొంచెం తగ్గేటటువంటి సమయం ఇది. చక్కనైనటువంటి ఆహ్లాదమైనటువంటి వాతావరణానికి మూల కారణం ఈ మాసం, పుష్యమాసం. అంటే విశేషమైనటువంటి పుష్పాలు, రకరకాలైనటువంటి వర్ణములు కలిగినటువంటి పుష్పాలు వికసించేటటువంటి పుష్యం. పౌష్యం వికసితోయం విశేష పుష్పవృష్టి అంటుంది మనకి శాస్త్రం. విశేషమైనటువంటి సుగంధభరితమైనటువంటి పుష్పాలు ఈ మాసంలోనే వస్తాయి. మళ్ళీ తర్వాత ఆ మాఘమాసం ఫాల్గుణాలలో ఆ పుష్పాలు కనపడవుట. అటువంటి విశేషమైనటువంటి కాలం ఈ పుష్యమాసం. చక్కనైనటువంటి ఈ రాబోయేటటువంటి పౌర్ణమి రోజుల్లో శరత్కాల వెన్నెల యొక్క ఆ చల్లదనం, వాతావరణంలో ఉండేటటువంటి ఆ హిమం, ఆ చల్లదనం, ఈ రెండూ కూడా ఎంతో ఆహ్లాదాన్ని కలుగజేస్తాయి మనుషులలో. అంతటి చక్కనైనటువంటి కాలం. అదేవిధంగా మనకి ఈ మాసానికి మరొక పేరుంది, ధనుర్మాసం అంటాం. తిరుప్పావై వ్రతమాసం అని. ఈనాడు మనం 9వ రోజులోకి ప్రవేశిస్తున్నాం. ఆ పవిత్రమైన గోదా తల్లి ఆచరించే వ్రతంలో. தூமணிமாடத்து சுத்தும் விளக்கெரிய தூபங்கமழம் துயிலனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவந்தால் திரவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகந்தான் உமையோ அன்றி செவிடோ அனந்தலோ ஏம பெருந்துயர் பந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தம் என்றென்று நாமும் பலவன் நவின்று ஏலோரெம்பாவாய் ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఈనాటి పాసురంలో ఉన్నటువంటి వైశిష్ట్యం, ఒక విశేషమైనటువంటి స్నేహితురాలను నిద్ర లేపుతోంది ఈరోజు ఆమె. ఆమె ఎట్లాంటిదిట? గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటిదిట. ఆమె ఇల్లంతా కూడా మణులతో ఉండిట. మణులు మాణిక్యములతో కట్టబడి మణిమాడం సుత్తం విళక్కెరియ. ఆ అమ్మాయి బాగా సంపద కలిగినటువంటి, బాగా డబ్బున్నటువంటి అమ్మాయిట. అమ్మాయి వాళ్ళ ఇల్లంతా కూడా
ఏమున్నాయి? మొత్తం మణులు మాణిక్యాలతో ఉందిట ఇల్లంతా. తలుపులు, కిటికీలు, గోడలు, నేల మీద అన్ని మణులేట, మణులు మాణిక్యాలు, అంత సంపద. ఎందుకని? ఆ భగవానుడే ఆ ఊళ్ళో వచ్చి కూర్చుంటే ఆ బ్రహ్మాండంలో ఉండే సంపద అంతా ఆ ఊళ్ళో వచ్చి ఇరుక్కుని కూర్చుందట. ఎక్కడైతే ప్రధానమైనటువంటి ఒక అధికారి ఉంటాడో అతని వెనకాల మిగతా అధికారులందరూ వెంటబడి తిరుగుతూ ఉంటారు. కారణం ఆయనకు ఉండేటటువంటి ఆ హోదా. అట్లా ఆ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామి కృష్ణుడిగా ఒక చిన్న పల్లెటూరులో వచ్చి అవతరిస్తే ఆయన యొక్క సంపద అంతా కూడా ఆ ఊరిలో వచ్చి చేరిందిట. కాబట్టి ఆ సంపద అంతా ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళందరికీ డబ్బున్న వాళ్ళేట, అందరూ కోటీశ్వర్లేట, ప్రతి వాళ్ళ ఇల్లు కోటీశ్వర్లేట. అందుకని ఏం చేస్తారు? డబ్బుని ఇంకా అన్ని మణులు మాణిక్యాలతో వజ్ర వైడూర్యాలతో ఇల్లంతా గోడలు, కిటికీలు, తలుపులు అన్నీ అద్దేసుకున్నారు. మనం ఇప్పుడు రకరకాలైనటువంటి పాలిష్ రాళ్ళని, టైల్స్, అందంగా మార్బెల్స్ అతికించుకున్నట్టుగా ఆ రోజుల్లో వాళ్ళు మణులు మాణిక్యాలు అద్దుకునేవాళ్ళు తలుపులకి. కాబట్టి తలుపులు ఎక్కడో, తలుపు గడిగ ఎక్కడో తెలియటల్లా ఈ గోదాదేవికి ఆ అమ్మాయిని నిద్రలేపుదాం, తలుపు కొడదాం ఉంటే. కాబట్టి నువ్వే తలుపు తీవమ్మా. ఎందుకని? నీ ఇంట్లో ఉండే తలుపులు మొత్తం, కిటికీలు, అన్ని గోడలు మొత్తం మణులతో నింపేశావు. అంతేకాదు, అయితే ఆమె లేవలా, తలుపు తీలా. ఏమిటా అని ఆ పక్కన కిటికీలోంచి చూస్తున్నారు. చూస్తే లోపల ఆమె హాయిగా ఒక మంచం మీద పడుకుని ఉన్నది. ఏం చేస్తుంది పడుకుని ఉన్న ఆమె? ఆ మంచం చుట్టూరా చక్కగా ఇల్లంతా దీపాలు పెట్టుకుందిట. గదిలో చక్కగా దీపాలు వెలుగు, తూపం కమష, అదేవిధంగా చక్కగా పొగ వెలిగించుకుందిట పక్కన అగరబత్తు కడ్డి. కాబట్టి పడుకునేటప్పుడు సుగంధభరితంగా ఉండాలి. ఉండటం కోసం ఆమె ఏం చేసింది? చక్కగా అగరబత్తులు, ఊదబత్తులు కడ్డీలు అక్కడ పెట్టుకుందిట. ఆ అగరబత్తుల యొక్క ఆ ధూపమంతా గదంతా వ్యాపించింది. తుయిలనై మేల్ కణ్వళరం, చక్కగా విశాలమైనటువంటి నేత్రాలు ఉన్నాయట. అమ్మాయి పడుకుని కళ్ళు మూసుకున్నటువంటి అమ్మాయిని చూస్తే విశాలమైనటువంటి కన్నులు కలిగిందిట. ఈమె యొక్క ఈ అందం, ఈ సౌందర్యం, ఈ వైభవం చూస్తుంటే ఈమెకి సాక్షాత్తు భగవంతుడితో దగ్గర సంబంధం ఉన్నట్టున్నది. ఈమెతో బాగా ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, ఈమెతో బాగా కలిసి ఉండాలి అని ఏం చేస్తుంది గోదాదేవి? సంబంధాన్ని కలుపుని. మామాన్ మగళే, ఓ మేనత్త కూతురా. బాగా స్నేహం ఎక్కువ పెరిగితే కూడా మనుషుల మధ్యలో అన్న అని, లేకపోతే అక్క అని, లేకపోతే బావ అని, లేకపోతే మామ అని పిలుచుకుంటూ ఉంటారు. అది స్నేహం, ప్రేమ యొక్క ఆధిక్యత. ఆ రకమైనటువంటి పిలుపు మామ అని పిలుచుకుంటారు. కానీ అతడు ఇతనికి మామ కాదు, కానీ ఆ ప్రేమ అలా పిలిపించేలా చేస్తుంది. అన్న అని పిలుస్తారు కొంతమంది, అక్క అని పిలుస్తారు కొంతమంది, అదేవిధంగా నాన్న అని పిలుస్తారు, మామ అని పిలుస్తారు, లేకపోతే కనుక బావ అని పిలుస్తారు. ఇవన్నీ కూడా స్నేహ ఆధిక్యతకు తెలియజేసేవి. అట్లాగే గోదా తల్లి ఈ లోపల ఉన్నటువంటి గోపిక సాక్షాత్తు శ్రీకృష్ణుడితో పరిపూర్ణమైన సంబంధం కలిగి ఉన్నది అనేటటువంటి ఆ ఆనందంతో ఆమె ఈమెతో సంబంధం కలిపింది. ఆయనతో సంబంధం కలిగిన ఈమెతో తాను సంబంధం కలుపుకుంది. మామా అన్ మగళే, ఓ మేనత్త కూతురా తలుపు తీయవమ్మా అన్నది. అయినా ఆమె తేవట్లేదు. ఆ పక్కన వాళ్ళ అమ్మ పడుకుంది, ఆమె పక్కనే. ఉన్ మగల్తాన్ ఉమయ్యో అన్రే చెవిడు అనందలో ఏమ పెరుంతియల్ మందిర పట్టాడు. ఎవరో మంత్రం వేసినట్టు ఆ నిద్ర ఏంటమ్మా మీ కూతురు, ఓ మేనత్త అని పక్కనున్నవాడిని అత్తమ్మ అని పిలుస్తోంది. పూర్వకాలంలో ఎక్కువగా పిలుచుకునేటటువంటి సంబంధం అత్త, మామ, బావ, మరదలు, కోడల, ఇదే ఎక్కువ బంధాలుగా పిలుచుకునేవాళ్ళు. కాబట్టి ఓ మేనత్త, నీ కూతురు ఏమన్నా చెవిటిదా, మూగదా, లేకపోతే ఎవరన్నా మంత్రం వేసినట్టుంది, ఎవరన్నా మాయ చేసి మంత్రం వేసి పడుకోబెట్టారు అనుకుంటుందా? ఏమిటి అంత మొద్దు నిద్రపోతోంది అని పిలుస్తోంది బయట నుంచి. తాళ్ తెరవాయి, తలుపులు తీవమ్మా. నువ్వే తలుపులు తీసుకోవచ్చు అంటే మేము తలుపులు తీయకూడదు, మీ ఇంటి తలుపులు మీరు తీయాలి. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళిపోకూడదు, వాళ్ళు తీసేంతవరకు తలుపు బయట నుంచోవాలి, అది మర్యాద. కాబట్టి అట్లా తలుపులు తీవమ్మా అని అడుగుతోంది. ఉన్ మహల్తాన్ ఉమయ్యో అన్రి చెవిడు అనందలో ఏమ మందిర పట్టాಳು. ఏం చేయాలమ్మా ఇంతగా, ఏమిటి నీ గోల, ఏం చేయాలంటే మామాయన్ మాధవన్ వైకుందన్ ఎండ్రెండ్రు. మామాయం ఆశ్చర్య చేష్టలకే ఒక నిలువెత్తు అర్థమైనటువంటి ఆ స్వామి ఆశ్చర్య చేష్టలు చేశాడు. ఆయన చేసేవన్నీ కూడా
ఆశ్చర్య చేష్టలు చెప్పుకున్నాం. ఆశ్చర్య చేష్టలు అంటే ఏంటి? మాయ అంటే ఏంటి? లీల. ఆయన యొక్క చేష్టలు కూడా, ఆయన చేసే పనులు, ఆయన అవతారాలు కూడా ఆయనకే ఆశ్చర్యంట. కాబట్టి జన్మ కర్మచ మే దివ్యం అంటాడు స్వామి భగవద్గీతలో. నా కర్మలు, నా జన్మలు నాకు కూడా ఆశ్చర్యం. మే అంటే నాకు అని అర్థం. నీకే కాదు, భగవంతుడి యొక్క లీలలు మనకే కాదు, ఆయనకు కూడా ఆశ్చర్యమేట. ఆ స్వామి రకరకాలుగా అవతరించి, ఆ నరసింహస్వామి రూపంగా అవతరించి, ఆ ఉగ్ర రూపాన్ని ధరించి చేస్తే, ఆ తర్వాత ప్రహ్లాదుడు అడిగాట ఆయన శాంతించాక, ఏమిటి స్వామి ఆ ఉగ్ర రూపం ఏమిటి, ఆ భీకర ఇదేంటి, నిన్ను ఎవరైనా దగ్గరికి రావాలి కానీ భయపడి పారిపోయేలా రూపం ఏమిటి అని అడిగాట. ఏమోనయ్యా నాకు తెలియదు, అలా ఎందుకు వచ్చానో నాకే తెలియదు అన్నట్ట స్వామి. అదేవిధంగా ఆయన బాణాలు వేస్తున్నప్పుడు ఆ పక్కనున్న విభీషణుడు, రామ ఏమిటి ఈ వీర ప్రతాపం ఏమిటి, ఈ ఉగ్రరూపం ఏమిటి అనంటే, నాకు తెలియదయ్యా అలాట జరిగిపోతోంది అన్నట. ఆ విధంగా ఆయన యొక్క వైభవం మాయన్ విశేషమైనటువంటి ఆశ్చర్య చేష్టలు కలిగినటువంటి స్వామిట. మాధవన్, మా అంటే మహాలక్ష్మి, ధవ భర్త, మహాలక్ష్మికి భర్తట ఆయన. అది అసాధారణ చిహ్నం. మహాలక్ష్మిని ఇంకెవరికి భార్యగా పెట్టకూడదు ఎక్కడ. మహాలక్ష్మి ఆయనకే ఆ పాల సముద్రం చిరిగినప్పుడు ఆ తల్లి ఆ మహావిష్ణువునే వరించింది. కాబట్టి లక్ష్మీనారాయణులనే అనాలి. అది మాధవన్, అది ఆయన సాధించుకున్న పేరు. ఆ పాల సముద్రంలో ఆ సమస్తమైనటువంటి సంపదలు దూర్వాసుని శాపం చేత ఇంద్రుడు కోల్పోతే, అందులో ఐరావతం, అదే ఉచ్చైశ్రవం, అదేవిధంగా ఇంకా కల్పవృక్షం, కామధేనువు, ఇంకా చంద్రుడు, ఇంకా మహాలక్ష్మి అన్నీ వెళ్ళిపోయి సముద్రంలోకి వెళ్ళిపోయినాయి మొత్తం. అవన్నిటినీ సాధించాడు స్వామి. ఎవరి కోసం? తన కోసమే. ఎందుకని? ఆయనకి శ్రేయఃపతిత్వం అనేటటువంటి పేరు. శ్రేయఃపతి అంటే మహాలక్ష్మికి భర్త. అసాధారణ లక్షణాలు. అటువంటి మాధవన్, మాధవుడుట ఆయన. మాయన్, మాధవన్. ఎక్కడుంటాడు ఆయన? వైకుంఠన్, వైకుంఠంలో ఉంటాట ఆయన. వైకుంఠం అంటే గనక పాల సముద్రం కాదు. అక్కడికి ఎవ్వరు, బ్రహ్మరుద్రేంద్రాదులు కూడా ఎవ్వరు వెళ్ళలేరు. కేవలం ఈ భూమి మీద పుట్టినటువంటి మనుష్యులు వాళ్ళ యొక్క పుణ్య విశేషం చేత, పుణ్యం కూడా కాదండి, పుణ్యము పాపము లేనటువంటి కైంకర్యం, సేవాభావంతోనే అక్కడికి వెళ్ళగలరు. వాళ్ళే ముక్తులవుతారు. చేసే ప్రతి పనిలో నేను చేసేది ఇది నా పని కాబట్టి చేసిన, దీనివల్ల ఫలితం మొత్తం నాకే అనే ఈ మూడు ఉద్దేశాలు లేకుండా చేసే దాన్ని కైంకర్యం, సేవ అంటారు. అటువంటి వాళ్లే భగవంతుడికి ఇష్టం. వాళ్ళే భక్తులంటే. అటువంటి భక్తులు ఈ భూమి మీద పుట్టినటువంటి మనుష్యులకు మాత్రమే ఆ వైకుంఠానికి వెళ్ళే హక్కు ఉంది, ఇంకెవ్వరికీ లేదు. ఆ ఒక్క అదృష్టం భగవంతుడు మనుష్య జన్మకిచ్చాడు. అది వైకుంఠం. ఎక్కడుంది? 14 లోకాలకి అవతల, అనంతకోటి బ్రహ్మాండాలకి అవతల ఉన్నది. అది బ్రహ్మాదీనాం వాంగ్మనసా గోచరం. బ్రహ్మ కూడా తెలియదు ఎక్కడుందో అది. ఇంకా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుసు. ఎవరొచ్చారు? అరిగో లోపల ఉన్నారు భాష్యకారులు, ఆయనకే తెలుసు. వారే గద్యత్రయాన్ని రాశారు. ఆ గద్యత్రయంలో తెలియజేశారు ఏ భగవాన్ని. అంతటి వైకుంఠం, ఆ వైకుంఠంలో ఉండేటటువంటి స్వాడు ఆ స్వామి. ఎండ్రెండ్రు నామం పలవన్న విండ్రు. అనేక రకాలుగా ఆయన నామస్మరణ చేయడం కోసం వచ్చాం. ఇది తిరుప్పావై వ్రతం అంటే. ఎందుకని తిరుప్పావై వ్రతం అంటే? నామస్మరణ, భగవన్నామానుసంధానం, అఖండ నామ హరినామ సంకీర్తన. నిరంతరం భగవన్నామస్మరణం చేయటమే, ఇంకేమీ అక్కర్లా. ఇదే తిరుప్పావై వ్రతంలో 8 ఏళ్ల చిన్న పిల్ల అయిన గోదా తల్లి చెప్తోంది. ఇది వ్రతం అంటే. ఇది ఏ రకమైన దోషాలు లేని వ్రతం. కాబట్టి ఇది నా అభిప్రాయం అని ఈనాటి 9వ పాసంలో విశేషంగా మనకి తెలియజేస్తుంది. దీని యొక్క అద్భుతమైనటువంటి వర్ణన వాచామగోచరం. ఈ పాసురం చాలా విశేషమైనటువంటి పాసురం అంటారు. ఈరోజు చెప్పినటువంటి ఈ పాసురంలో ఉండే రహస్యం ఎన్ని రోజులు చెప్పుకున్నా చాలట, అంత గొప్ప రహస్యం ఉంది ఈ పాసురంలో అంటారు. ఇక ఈనాడు మనం నిత్యానుసంధానమైనటువంటి ఈ బ్రహ్మాండ పురాణంలో మనం ప్రవేశించినట్లయితే, నిన్న మనం చెప్పుకున్నట్లుగా పగలు, రాత్రి, అదేవిధంగా సంధ్యా సమయం అనేటటువంటి 3 రూపాలుగా చతుర్ముఖ బ్రహ్మ 3 విధాలైనటువంటి శరీరాలను ధరించి సృష్టించాడు అని నిన్న మనం చెప్పుకున్నాం. అంతేకాదుట 4 రకాలైనటువంటి భవిష్యత్ యుగాలలో ఉండేటటువంటి ఆ
సృష్టిని కూడా ఆయన సంకల్పించి 4 విధాలైనటువంటి ఆ జీవులను ఆయన సృష్టించాడని చెప్పుకున్నాం. ఇంతకుముందు వచ్చింది ఇదే విషయం రకరకాల కోణాల్లో వస్తూనే ఉంటుంది ఈ పురాణంలో. ఇదే గొప్పతనం. ఇక్కడ చెప్పిన విషయమే మనం చెప్పుకున్నామని కాదు. రోజు తినే అన్నమే, కానీ తింటూ ఉండాల్సిందే. తినకపోతే ఆసుపత్రిలో పడతాం. అట్లాగే రోజు విషయాన్ని స్మరించుకుంటూనే ఉండాలి మనం. ఒకరోజు ఒక రకమైన వెరైటీగా స్మరిస్తాం, ఒకరోజు ఇంకొక రకమైనటువంటి కోణంలో ఆస్వాదిస్తాం. ఇక్కడ 4 రకాలైనటువంటి జీవోత్పత్తిని బ్రహ్మ సృజించాడు అని తెలియజేస్తున్నారు. వాళ్ళే దేవ, మనుష్య, తిరియక్, స్థావరములు అనేటటువంటి 4 రకాలు. మళ్ళీ అందులో దేవాదులు అనంత కోట్లు ఉన్నారు. దేవాదులు 33 రకాల దేవతా విభాగాలు ఉన్నాయి. అంతేకాదు ఇంకొన్ని పురాణాలలో 102 రకాల దేవతా విభాగాలు ఉన్నాయని చెప్పారు. ఆ విధంగా దేవతలలో ఎంతోమంది ఉన్నారు, ఎన్నో విభాగాలు ఉన్నాయి. ఆ తర్వాత మనుష్యులు చెప్పక్కర్లా, మనలో ఎన్ని విభాగాలు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా దేవతల్లో మళ్ళీ 2 విభాగాలు ఉన్నాయి. పితృదేవతలు, దేవయాన మార్గం పితృదేవతలు, అదేవిధంగా చంద్రయాన దేవతలు పితృదేవతలు. సూర్య మార్గం ద్వారా వెళ్తే, సూర్యలోకం ద్వారా వెళ్ళినట్లయితే కనుక ఇంద్రాది దేవతాలోకాలకు వెళ్తాం. చంద్రమార్గం ద్వారా, చంద్రలోకం ద్వారా ప్రవేశించినట్లయితే, అంటే చనిపోయిన తరువాత ఈ మనిషి శరీరం ఇక్కడ పడిపోయిన తర్వాత ఇందులోంచి పైకి లేచినటువంటి ఆ జీవుడు, ఇందులోంచి పైకి లేచిన ఆ జీవుడు చంద్రలోకంలోకి ప్రవేశిస్తే పితృదేవతాలోకాల్లోకి వెళ్తాడు. సూర్యలోకంలోకి ప్రవేశిస్తే ఇంద్రాది దేవతాలోకాల్లోనికి వెళ్తాడు. పితృదేవతాలోకాల్లోకి ముందు వెళ్తాడు, తర్వాత దేవాది లోకాల్లోకి తర్వాత వెళ్తాడు. 1 సంవత్సరం అయితే కానీ పితృదేవతాలోకంలో నుంచి దేవాది లోకాల్లోకి వెళ్ళలేడు అని మనకి తెలియజేస్తుంది శాస్త్రం. అటువంటి ఆ పితృదేవత లోకాలను, పితృదేవతలను సృజించాడు, మనుష్యులను సృజించాడు. ఆ తర్వాత తిరియక్కులు అంటే అడ్డదిడ్డంగా తిరిగేటటువంటి ప్రాణులు, పశువులు, పక్షులు మొదలైనటువంటివన్నీ కూడా, ఆ వృక్షాలు, అదేవిధంగా స్థావరములు, కదలనటువంటి కొండలు, గుట్టలు, రాళ్ళు మొదలైనటువన్నీ కూడా, నదులు, సముద్రాలు, ఇవన్నీ స్థావరములు, కదలనటువంటివి, ఒకే చోట ఉండేటటువంటి అవన్నీ ఆ రకమైనటువంటి ప్రాణి విశేషాలు. ఈ రకంగా చేతనమైన ప్రాణులు, అచేతనమైన ప్రాణులు అని 2 రకాలుగా సృష్టించాడని ఈ నిమిత్తమే యుగారంభానికి కారణమవుతున్నాయి. ఈ రకంగా ఆయన ఆలోచించినటువంటి ఆ సృష్టి నుంచే యుగ ఆరంభం మొదలైంది అంటున్నారు. అదే విషయాన్ని మనకి చక్కగా ఇక్కడ పురాణంలో తెలియజేస్తున్నారు. ఏతాన్యేవ భవిష్యాణం మానుషై సహ దేవమానుష అసురై సహ పితॄణాం మానుషానాం చ అతీతానాం గతేషు వై మన్వంతరేషు సర్వేషు నిమిత్తాని భవంతి జ్యోత్స్నా రాత్ర్యహని సంధ్యా చత్వారో తాని తానివా. ఆ రకంగా పగలుని ఒక రకమైన కాంతివంతమైన శరీరంతో అవతరించి పగలును సృష్టించాడు. అదేవిధంగా నల్లనైనటువంటి శరీరంతో అవతరించి రాత్రిని సృష్టించారు. ఆ తర్వాత ఆ శరీరాన్ని వదిలేసి పగలు అంటే నలుపు, తెలుపు 2 వర్ణములు కలిసినటువంటి వర్ణంతో సంధ్యా సమయాన్ని సృష్టించాడు. ఆ సంధ్యా సమయంలో ఆయన తమోగుణమయమై ఉండటం చేత, అదేవిధంగా రాత్రి సమయంలో తమోగుణమై ఉండటం చేత యక్ష రాక్షసులు పుట్టారట, ఉద్భవించారు అని తెలియజేస్తున్నారు. మూర్తిం రజస్తమోద్రిక్తానాం తతస్తాంసో అభ్యవ్యంజత. రజోగుణ సముద్భవులు, తమోగుణ సముద్భవులు అని ఉంటారు. ముందు మనకి రజోగుణం అంటే ఏంటో తెలియాలి, తమోగుణం అంటే ఏంటో తెలియాలి. రజో రాగాత్మకం విద్ధి, మనం ఎన్నోసార్లు స్మరించుకున్నాం, మళ్ళీ స్మరించుకుందాం. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ. చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశాడు భగవద్గీతలో. మనం ఎక్కడ ఏం వెతుక్కోకల్లా అన్నీ అద్భుతంగా మనకి తెలియజేశాడు. రజహ అంటే ఏంటి? రాగ. రాగ అంటే ఏంటి? ఇష్టం, కోరిక, ఆశ. ఆ ప్రతి విషయం మీద ఆశ అనేటటువంటి ఒక వ్యాధి. ఈ వ్యాధి తగ్గేదానికి లేదు, ఈ వ్యాధికి మందే లేదు అసలు. ఒక ఆశ తీరంగానే ఇంకొక ఆశ, ఆశ తీరంగానే ఇంకొక ఆశ. ఏ ఆశ అయితే తీరదో ఆ ఆశ వల్ల నాశనం. ఆశ మొదలవుతుంది, మొదలవగానే
ఆశ దుఃఖస్య కారణం అంటారు మనకు భర్తృహరి. ఆశ దుఃఖానికి మూలహేతు అవుతుంది. ఏమిటి? ఒక కోరిక. ఏ కోరిక? ఏదో ఒక కోరిక. రజోగుణం ఎప్పుడూ కూడా రజో సంబంధమైన కోరికలు వేస్తుందట. దీనివల్ల అవుతుంది రాగ. రాగం అంటే ఇంట్రెస్ట్, ఆసక్తి ఎక్కువ పెరగటం, వ్యామోహం. ఒకటి కోరుకున్నామంటే ఆ కోరిక తీరేంత వరకు ఎన్ని కష్టాలైనా చేయటం రజోగుణం. ఇంకా కిందకి దిగి ఇంకా లోతుగా దిగి భగవద్ రామానుజులు గీతాభాష్యం వ్యాఖ్యానంలో తెలియజేశారు. రాగ యోషిత్ పురుషయోహో అన్యోన్య స్పృహ అని స్పష్టంగా చెప్పేశారు. స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణకే రజోగుణం అన్నారు. అది రజోగుణం అండి, సత్వగుణం కానే కాదు. కాబట్టి సృష్టిలో ఉండేటటువంటి స్త్రీ ప్రాణులు పురుష ప్రాణుల మధ్య ఉండే ఆకర్షణని రాగ అన్నారు. ఆ రాగం లేకుండా ఉండటమే వైరాగ్యం. విరాగ వైరాగ్యం అంటారు. కాబట్టి తృష్ణ సంగ సముద్భవం. తృష్ణ కోరికలు అనేటటువంటి ఒక ఊబిటది. ఆ ఊబిలో బద్ధనాతి మనుష్యుని, మనిషి బుద్ధిని, మనిషి ఆత్మని, మనిషి జ్ఞానాన్ని, మనస్సుని, శరీరాన్ని, ఇంద్రియాలని అన్నిటినీ గట్టిగా బ్లాక్ చేసేస్తుందిట ఈ రజోగుణం అనేటటువంటిది. ఇహ పైకి లేవనేది, అందులో కొట్టుకుంటూ ఉంటాడు. చక్కగా తెలియజేశాడు. ఆ క్రమం ఎలా ఉందో, ఒక కోరిక పుడుతుంది, ఆ కోరిక తీరటం కోసం ప్రయత్నం మొదలుపెడతాం. ఆ ప్రయత్నం సఫలమవకపోతే కోపం వల్ల మోహం వల్ల ఇక విసుగు, చిరాకు, చుట్టుపక్కల ఏ ఉంటే వాటన్నిటిని నాశనం చేయాలి, అందరినీ నాశనం చేయాలి, తాను నాశనమైపోతాడు. ఇది కోరిక వల్ల ఉండేటటువంటిది. అయితే ఈ కోరిక రెండు రకాలు, సత్వోద్రిక్తం, రజోద్రిక్తం అని. సత్వ సంబంధమైన కోరిక అయితే కనుక అందరికీ, తనకి అందరికీ క్షేమాన్ని ఇస్తుంది. రజోద్రిక్త కోరిక అయితే వాణ్ణి అందరినీ సంహరిస్తుంది ఈ రజోద్రిక్త కోరిక అంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మూర్తిం రజస్తమోద్రిక్తాం. ఆ బ్రహ్మగారికి కూడా తమోగుణ రజోగుణాలు ఆవరించాయట. ఈ ప్రకృతి అంటే ఏంటి? బ్రహ్మలోకం వరకు ఉన్నటువంటి దాన్ని అంతవరకు వ్యాపించి ఉంటుంది. బ్రహ్మాండాలు, అన్ని బ్రహ్మాండాలకి కూడా బ్రహ్మాండం చివరి వరకు ఈ గుణాలు ఉంటాయట. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, మహత్తు, తమస్సు అన్నీ ఉంటాయి. అహంకారం అనేటటువన్నీ ఉంటాయి మొత్తంలో. ఇవన్నీ కలబోసి ఈ శరీరం ఏర్పడింది. కాబట్టి తతస్తాం సో అభ్యవ్యంజత తతో అన్యాః సో అంధకారే చక్షుషా ఆవిష్టాః ప్రజాః. ఆయన కళ్ళలో నుంచి కొన్ని ప్రాణులు ఉద్భవించాయట. అవి సత్వోద్రిక్తములై ఉన్నాయట. ఆ ప్రాణులు అవే సాత్విక జంతువులుట. సత్వ జంతువులు ఆయన నేత్రముల నుంచి, ముఖం నుంచి ఉద్భవించాయట. అవి మళ్ళీ ముందు మనకి తెలియజేస్తారంటున్నారు. ఆ తర్వాత కొంతకాలానికిట అంభస్యేతాని సృష్ట్వాతు దేవదానవమానుషాన్. దేవతలను, మనుష్యులను మొదలైనటువంటి వాళ్ళందరినీ సృజించిన తర్వాత భగవంతుడు ఆ చతుర్ముఖ బ్రహ్మ పితృంశైవ దదాచాన్యాన్ వివిధాన్ వ్యసృజత్ ప్రజాః. తాముసృజ్య తతో జ్యోత్స్నాం తతో అన్యాం ప్రాప్య చ ప్రభుః. భ్రాంతి యస్మాత్ తతో భాంతి భాశబ్దో వ్యాప్తి దీప్తిషు. భాశబ్దం నుంచి అంబః అంటే నీరు పుట్టిందిట. స్వామి యొక్క ఆ భాంతం అంటే కనుక స్వామి యొక్క ఆ ప్రకాశకత్వం, ఆ బ్రహ్మగారి యొక్క ప్రకాశత్వం నుంచి భాశబ్దం ఉత్పన్నమైందిట. ఆ భాశబ్దంలోంచి అంబః అంటే నీరు ఉత్పన్నమైంది అంటారు. అంభస్యేతాని సృష్ట్వాతు. ఆ రకంగా ఆయన యొక్క ఆ పదంలో నుంచి అంభస్సులు అనేటటువంటి పేరు వచ్చింది అన్నారు. వ్యాప్తౌ ప్రకాశనే అనేటటువంటి ఒక వర్బ్ సంస్కృత భాషలో, దాని నుంచి అంబః అనేటటువంటి అంటే అన్ని చోట్ల వ్యాపించేది, చక్కగా ప్రకాశకత్వంగా ఉండేది అయినటువంటి నీరు ఉత్పన్నమైంది అంటున్నారు. ఆ విధంగా ఆ ప్రభువు, ఆ హిరణ్య గర్భుడైనటువంటి ఆయన ఆ నీటిని సృజించాట ఈ భూమి మీద. తద్వారా ఆ నీటిని సృజించడం ద్వారా సృష్టిలో ఉండేటటువంటి సమస్త ప్రాణులు కూడా ఆ నీటి ద్వారా వాటి యొక్క ఉత్పత్తిని ముందుకి నడిపించుకున్నాయి అంటున్నారు. అంటే నీరు లేకపోతే ఈ సృష్టిలో ఏ ప్రాణి జీవించదు, నీరే సర్వాధారం అన్నారు. అంతేకాదు మరొకమైనటువంటి భౌతిక శరీరాన్ని ధరించాట ఆయన.
ఆ తర్వాత మరొకమైనటువంటి పాంచభౌతిక చతుర్ముఖ బ్రహ్మ పాంచభౌతికమైనటువంటి మరొక శరీరాన్ని ధరించాల్సి వచ్చింది ఆయన. అంటే సృష్టి చేయటానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి శరీరాలను ధరిస్తున్నట. మనం షాపింగ్కి వెళ్ళాలంటే ఒక డ్రెస్ వేసుకుంటాం, ఇంట్లో ఉండాలంటే ఒక డ్రెస్ వేసుకుంటాం, గుడికి వెళ్ళాలంటే ఒక డ్రెస్ వేసుకుంటాం, ఫంక్షన్స్కి వెళ్ళాలంటే పార్టీలకి ఒక డ్రెస్ వేసుకుంటాం. ఎందుకు ఒక డ్రెస్ సరిపోతుంది కదా, ఒక రకమైనటువంటి వస్త్రధారణ కాదు కాదు. షాపింగ్కి వెళ్ళాలంటే కొన్ని రకాల ఆభరణాలు, గుడికి వెళ్ళాలంటే కొన్ని రకాల ఆభరణాలు, అదేవిధంగా ఇంట్లో ఉంటే మరి కొన్ని రకాలైనటువంటి ఆభరణాలు ధరిస్తున్నామా లేదా? అట్లా మనలోనే ఉన్నప్పుడు మరి ఆయనకు కూడా అదే విధంగా ఉండొచ్చు అంటున్నారు మనకి. కాబట్టి ఆయన ఇప్పుడు పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని ఒకటి ఆయన ధరించి కొంతకాలం అలా ఉండిపోయాడట. ఎప్పుడైతే పాంచభౌతికమైన శరీరాన్ని ధరించాడో ఆయనకి క్షుద్బాధ, ఆకలి మొదలైందిట ఆయనకి. కాబట్టి ఆ శరీరాన్ని ధరిస్తే ఆ శరీర ధర్మాలు ఆపాదింపబడతాయి సహజంగానే. కాబట్టి మనుష్యులకి ఏమిటి ప్రధానం? ఆకలి దప్పులు, మరణ వ్యాధులు, ఆది వ్యాధులు అంటారు. మరణము, వ్యాధి, ఆకలి దప్పులు, నిద్ర, ఇవే మనుష్య శరీర లక్షణాలు. ఆ లక్షణాలు కూడా ఈయనకు వచ్చాయిట. ఆ కారణం చేత ఆయన ఆకలి బాధ చేత పీడింపబడ్డాట. అలా పీడింపబడి ఆ ఆకలి బాధతో మరికొన్ని అంధకారప్రాయమైనటువంటి ప్రాణులను సృజించాడట. ఆకలి బాధకి ఆయనకు బాగా కోపం వచ్చేసిందిట. ఆ కోపం అనేటటువంటి ఒక ధర్మం ఆయనలో, ఆ శరీరంలో ఆవేశించడం చేత జంతువులు పుట్టాయిట, క్రూర జంతువులు పుట్టాయిట. తతః సృష్టాస్తు క్షుధావిష్టాః అంబాంసి ఆదతు ముజ్యతాః అంభస్యేతాని రక్షామ ఉక్తవంతస్తు తేషు ఏవైతే కనుక చెప్పబడుతున్నాయో ఆ ప్రాణులన్నీ ఆకలి చేత పీడింపబడేటటువంటి ప్రాణులు. మొత్తం 84 లక్షల జీవరాశులు ఉన్నాయండి మన భూమి మీద. ఒక మనుష్యులే కాదున్నవి, పశుపక్ష సరీసృపాదులు మొదలైనటువంటివి ఉన్నాయి. మళ్ళీ ఇందులో 3 రకాలు: భూచర, ఖేచర, జలచర. భూమి మీద ఉండేవి, నీళ్లల్లో ఉండేవి, ఆకాశంలో ఉండేవి అని 3 రకాల ప్రాణులు. మళ్ళీ అవి పశువులు, పక్షులు, వృక్షాలు, సరీసృపములు. అవన్నీ కూడా ఎలా వచ్చాయో చెప్తున్నారు మనకి ఇక్కడ. మళ్ళీ ఏ అబ్రవన్ క్షుణుమః అంబాంసి తేషాం హృష్టాః పరస్పరం రక్షో హి పాలనే చాపి ధాతురేష విభావ్యతే తేన తే కర్మణా యక్షాః గుహ్యకాః క్రూరకర్మిణః. ఈ ఆకలి క్షుద్బాధ చేత అవతరించినటువంటి ప్రాణులలో ఈ యక్షులు అనేటువంటి వాళ్ళు కూడా పుట్టారట. ఎందుకని అంటే కనుక రక్షేతి పాలనే చాపి, ఆ రక్ష ధాతువు నుంచి పుట్టినటువంటి వాళ్ళు యక్షుల్ట. క్ష అనేటటువంటి ధాతువుకి హింసించేవాళ్ళు అని అర్థంట. కాబట్టి క్ష అనే ధాతువు నుంచి వచ్చినటువంటి వాళ్ళు రాహ ఉత్పన్నాహ అని అర్థం, పుట్టిన వాళ్ళని. వాళ్ళే రాక్షసులు. కాబట్టి రక్షోహి పాలనం, రక్షిస్తుంటారు, పాలన చేస్తూ ఉంటారు, భక్షిస్తూ ఉంటారట. వాళ్ళు రాక్షసులంటే అంటున్నారు. కాబట్టి ఆ తర్వాత వాళ్ళ యొక్క పరస్పర సాంగత్యం చేత ఆ వాళ్ళు కొంతమంది ఆ యక్ష రాక్షసులందరూ కూడా కొంతకాలం కలిసి ఉన్నారట, బాగా ఆనందంగానే ఉన్నారట. కొంతకాలానికి వాళ్ళే కొట్టుకు చచ్చారట. కాబట్టి రక్షధాతువు నుంచి రక్షపాలన యోహో అని చెప్పబడినట్లుగా కొంతకాలం వాళ్ళు పరిపాలింపబడ్డారు. అంటే పరిపాలించడం అంటే ఇక్కడ రాజ్య పరిపాలన అని కాదు, కొంతకాలం జీవించారు. ఆ తర్వాత కొంతకాలానికి తమో గుణావిష్టం చేత అంధకారం చేత వాళ్ళు ఆవరింపబడడం చేత, అంధకారం అంటే చీకటిని కాదు, అజ్ఞానం అని అర్థం ఇక్కడ. అజ్ఞానం చేత ఆవరింపబడుట చేత వాళ్ళందరూ కూడా నాశనం చేసేవాళ్ళు, నాశనమయ్యేవాళ్ళు అని చెప్పబడుతున్నారు. యయేష క్షితిధాతుర్వై క్షపణో స నిరుచ్యతే. మనకి నిరుక్తం అనేటటువంటి ఒకటి ఉంటుంది వేదంలో, ఒక భాగం అది. వేదంలో ఉండేటటువంటి అర్థాలను తెలియజేసే ఒక డిక్షనరీ నిరుక్తం. వేద శబ్దార్థ జ్ఞానాన్ని తెలియజేసే డిక్షనరీ, ఒక నిఘంటువు, డిక్షనరీ అంటాం. దాని పేరు నిరుక్తం. అందులో ఈ పదాలన్నిటికీ పక్కగా ధాతువుతో సహా వర్బ్, ఆ పదం ఎలా ఉత్పత్తి అయింది. ఇప్పుడు రామ అనే పదం ఉంది, ఆ పదం ఎలా ఉత్పత్తి అయింది అంటే రము క్రీడాయాం అనే ఒక వర్బ్, రమ్ అనేటటువంటి ఒక వర్బ్కి క్రీడా, ఆడుకోవటం, ఆనందించటం అని అర్థం ఉంటుంది. రమంతే యోగినః అస్మిన్ ఇతి రామః.
కాబట్టి ఎప్పుడైతే కనుక ఆయన పుట్టాడో అప్పుడు యోగులందరూ ఆనందంతో గెంతులేశారట, ఆనంద తాండవం చేశారట. అంతేకాదు 14 లోకాలు కూడా ఆనందంతో పెద్ద పెద్ద ఫంక్షన్స్ పార్టీలు చేసుకున్నారట, టపాసులు కాల్చుకున్నారట. అంత గొప్పది. అంటే ఎవని పుట్టుక చేత అందరికీ ఆనందం కలుగుతుందో అతడు రాముడు. అట్లా ప్రతి పదానికి ఒక మీనింగ్ ఉంటుంది. మన అందరి పేర్లకి కూడా కొన్ని మీనింగ్స్ ఉన్నాయి. అర్ధరహితమైన పేర్లు ఉండవు, పెట్టుకోకూడదు. పెట్టుకుంటే భగవన్నామాన్ని పెట్టుకోవాలి. కొంచెం నోరారా భగవంతుడన్నా కీర్తిస్తాం. లేకపోతే ఒకానొక కథ ఉన్నది. ఏమిటి? నారాయణ అని పెట్టుకుంటే వాడికి నోరు రాలేదుట. చివరికి వాడు నారాయణ పదం పలకలేకపోతే ఒక జనపనార లాంటిది తీసుకొచ్చి ఇదేమిటో చెప్పరా అంటే వాడికి భగవన్నామం గురించి తెలియక నారా అన్నరా అంటే పీచు అన్నట్టు. వాడు చివరి సమయంలో నారాయణ పదంలో నారా అన్న చక్కగా వాడికి మోక్షం వచ్చేది. పీచు అన్నట్ట ఒక మాట పోయాట, వాడికి నరక ప్రాప్తి అయిందిట. అట్లా నారాయణ ఏతి నామస్తి వాగస్తి వశవర్తిని తథాపి నరకేలేకే పతంతీతి కిమద్భుతం. ఏం కర్మరబాబు, ఏం ఆశ్చర్యం అసలు ఆలోచిస్తుంటే అంటున్నారు మనకి పూర్వాచార్యులు. నారాయణ అనే పేరుంది, నోరుంది చక్కగా మాట్లాడటానికి. తథాపి పతంతి నరకేలోకే, నరకాది లోకాల్లో పోతున్నారు. ఏమిటి ఆశ్చర్యం, ఏమిటి వైభవం అంటున్నారు మనకి ఇక్కడ. కాబట్టి ఆ రకంగా ప్రతి పదానికి కూడా ఒక మూల వర్బ్ ఉంటుంది అంటున్నారు. కాబట్టి యయేష క్షితిధాతుర్వై అనే ఆ క్షితిధాతువు నుంచి ఉత్పన్నమైనటువంటిది అని అంటున్నారు. తాం దృష్ట్వాతు అప్రియేణాస్య కేశాః శీర్ణాశ్చ ధీమతః. ఇంకో విశేష విషయం చెప్తున్నారు. తే శీర్ణా వ్యుత్థితా హి ఊర్ధ్వం ఆరోహంతో పునః పునః హీనాయే శిరసో బాలాః పన్నాశ్చైవ అపసర్పిణః బలాత్మనా స్మృతా వ్యాల హీనత్వాదయ స్మృతాః. చూడండి ఎంత బాగా చెప్తున్నారు. ఆ యక్ష రాక్షసులు ఎప్పుడైతే కనుక వాళ్ళు కలహించుకుని నాశనం అవుతున్నారో ఆ సమయంలో ఆ చతుర్ముఖ బ్రహ్మగారు ఒక పాంచభౌతిక శరీరాన్ని ధరించి ఉండి చూసి బాధపడ్డాడట. ఆయన బాధపడి ఆయన కోపంతో బాధతో ఒకసారి తన శిరస్సుని ఇలా గట్టిగా విదిలించాట. విదిలించేసరికి ఆయన శిరస్సులో నుంచి కొన్ని కేశములు, కొన్ని వెంట్రుకలు కింద జారిపడ్డాయట. కాబట్టి ఆ రకంగా జారిపడటం చేత తన వెంట్రుకలు అలా రాలినటువంటి కొన్ని వెంట్రుకలు ఏమయ్యాయంటే ముందుకు అలా ఇలా పాకాయట. పన్నాహ తాహ కేశాహ పన్నగా స్మృతాహ. పన్నాహ అంటే కింద రాలినవి ప్రాక్కుంటూ ముందుకెళ్ళాయట ఆ వెంట్రుకలు. బ్రహ్మగారి యొక్క వెంట్రుకలు ముందుగా అలా ప్రాకుతూ ముందుకు వెళ్ళాయట. కాబట్టి అవి పన్నగాహ ఆజాతే, పన్నగములంటే సర్పములైనాయి అంటున్నారు. హీనత్వాత్ అహీనత్వాత్ హీనత్వాచ్చ. కాబట్టి ఆ వెంట్రుకలకి అహినములు హీనములు అని మరొక పేరుట. కాబట్టి అహినత్వాత్ హీనత్వాచ్చ అహిరిత్యభిధీయతే. వాటికే ఆ పన్నగములకే పాములు సర్పములు. అహినము అంటే పాము, సంస్కృతంలో అహి శబ్దానికి సర్పం అని అర్థం. ఆ విధంగా సర్పజాతి ఉత్పన్నమైంది అంటున్నారు మొదట్లో. పన్నత్వాత్ పన్నగాశ్యాపి వ్యపసర్పాశ్చ సర్ప్యత. ఆ విధంగా సర్పజాతి పుట్టింది అన్నారు. తేషాం లయ పృథివ్యాం యః సూర్యచంద్రమసౌఘనాః తస్య క్రోధోద్భవోయో అసౌ అగ్నిగర్భ సుదారుణః. ఈ పన్నగములు, ఈ సర్పములు అనేటువంటి వాటికి కేవలం అగ్ని చేత మాత్రమే వాటి యొక్క వంశనాశనాన్ని తెలియజేస్తున్నారు అంటున్నారు. కాబట్టి ఈ సర్పములు ఏవైతే ఉన్నాయో ఆ సర్పాలను ఒకటికి 4 సార్లు కొట్టినా అవి చావవుట, చనిపోయినట్టు ఉంటాయి, కానీ అవి మరణించవుట. వాటిని కేవలం దహనం చేయాలంతట, లేకపోతే ఆ సర్పాలు ఉత్పన్నమవుతూనే ఉంటాయట. ఆ విధంగా అగ్ని చేత దహింపబడే శక్తి కలిగినటువంటి సర్పజాతి అహినములు, ఆ బ్రహ్మగారి యొక్క కేశములు ప్రాకుకుంటూ ముందుకు వెళ్ళటం చేత అవి సర్పజాతిగా మారింది అని చెప్తున్నారు. అంతేకాకుండా పాకటం చేత సర్పములు అని, అదేవిధంగా ప్రసరణాత్ సర్పాహ అని, ఆ విధంగా రకరకాల పేర్లు వాటికి వచ్చాయట. ఇందులో ఈ సర్పజాతులన్నీ కూడా మళ్ళీ అందులో 8 జాతులు విశేషమైనటువంటి జాతులు ఉన్నాయట.
ఆ 8 యొక్క విశేష జాతులు మనకు ముందు తెలియజేస్తారన్నారు. ఇవన్నీ కూడా బ్రహ్మగారి యొక్క ఆ క్రోధం నుంచి ఉత్పన్నమైనాయి అంటున్నారు. కాబట్టి క్రోధోహి విషతుల్య అంటుంది శాస్త్రం. క్రోధం అనేది విషంతో సమానంట. కాబట్టి బ్రహ్మగారి యొక్క క్రోధం విషంగా మారి ఆ సర్పాలకి ప్రాణధారకం ఏంటంటే విషం సర్పానికి ప్రాణధారకం ఈ రకంగా అయింది అని తెలియజేస్తున్నారు మనకి. కాబట్టి క్రోధం కలిగినటువంటి వారందరూ కూడా క్రోధం కలిగిన వారందరూ కూడా వారందరూ కూడా పతితులు అని పేరు. క్రోధం కలిగిన వాళ్ళు నశించేవాళ్ళు, పతితులు అంటే పడిపోయేవాళ్ళు అని అర్థం. పతితాహ అంటే కనుక పడిపోయిన వారు, కొరగాని వాళ్ళు అని అర్థం. ఆ పతితాశ్చ పిశినత్వాచ పిశాచాహ ప్రకీర్తిత. అలా పడిపోయటం వల్ల, పడిపోవటం అంటే కింద పడిపోవటం అని కాదు, నశించిపోవటం అని, శీఘ్రంగా నాశనం అయ్యేటటువంటి జాతిట ఆ పైశాచక జాతి. పిశితాశనా ఏతే పిశితాశనా ప్రోక్తా పైశాచక తథా. వాళ్ళందరూ పైశాచక స్వభావం చేత ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ పిశాచాలు అనేటువంటి మరి యొక్క వీళ్ళేం చేస్తారట, తే సర్వే పిశితాశనా. పిశనం అంటే మాంసం, మాంసభక్షణ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి పిశాచములు అని పేరు వచ్చిందట, పైశాచన అంటున్నారు. ఈ రకంగా కొన్ని బ్రహ్మగారి యొక్క పాంచభౌతిక శరీర ధారణ ద్వారా కొన్ని రకాలైనటువంటి ప్రాణులు, కొన్ని రకాలైనటువంటి సృష్టి జరిగింది అంటున్నారు. అలాగే ఇంకా విశిష్టంగా ఆయన పాంచభౌతిక శరీరాన్ని అక్కడి నుంచి విడిచిపెట్టి మళ్ళీ అయ్యో ఇంత దోషం జరిగింది నా వల్ల అని మళ్ళీ తేన తపస్తేపే హిరణ్య గర్భ సమనుగ్రహే. ఆ హిరణ్య గర్భుడు అంటే కనుక తాను ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడో దానికి హిరణ్య గర్భం అని పేరు. అంటే ఆ పరంబ్రహ్మ పరాత్పరుడు ఆ భగవానుడు ఆయన గురించి అయ్యో నా వల్ల చాలా తప్పు జరిపోయింది, ఏమిటో సృష్టి జరుగుతోంది కాబట్టి ఈ అపచారాన్ని క్షమించు స్వామి అని మళ్ళీ కొంతకాలం మళ్ళీ తపో దీక్షలో కూర్చున్నట. కొంతకాలం ఆ కూర్చున్న తర్వాత ఆయనకి ఆ భగవాన్ అనుగ్రహంతో రజోతమో గుణములు రెండూ పోయాయట. పోయి సత్వగుణం ప్రారంభమైందిట. ఆ సత్వగుణం ప్రారంభం అవడంతో ఏమైంది, ఆయనకి కంఠంలో మాట మార్పు వచ్చిందిట. గళేయా భావిత భావాహ. ఆయన యొక్క కంఠంలో ఒక రకమైనటువంటి భావాలు, ఒక రకమైనటువంటి శబ్దాస్తా ప్రకీర్తితాః గానయిత్యభిధీయతే. గానాత్ గాసితత్వాచ్చ గంధర్వా పరికీర్తితా. ఆయనకి తెలియకుండా ఆయన సత్వ ఆ రకమైనటువంటి ఆ రజోతమమైన శరీరాన్ని వదిలేసిన తర్వాత భగవంతుని ధ్యానం చేసి సత్వ శరీరాన్ని పొందిన తర్వాత ఆ సత్వ శరీరం ఆయన ధ్యానం చేస్తుంటే ఆయనకి తెలియకుండానే ఆయన యొక్క కంఠంలో ఒక రకమైనటువంటి స్వరం వినపడిందిట. ఒక రకమైనటువంటి శబ్దం వచ్చిందిట. ఆ శబ్దం ద్వారా ఉత్పన్నవాడు గానాత్తే ప్రోక్తా. వారు ఆ శబ్దంలో నుంచి గంధర్వులు పుట్టారట. అందుకని చక్కనైనటువంటి గానం చేసేవారు కాబట్టి వారు గంధర్వులు అని కీర్తింపబడ్డారు అంటున్నారు. కాబట్టి గంధర్వులు ఉత్పన్నమయ్యారు. అందుకనే గంధర్వులు అంటారు. అందుకనే చక్కగా గానం చేసే వాళ్ళని గంధర్వులు అంటారు. పక్షిణస్తు ససృష్ట్వా వై తతః పశుగణాన్ సృజన్. ఆ తర్వాత మనుష్య రూపంలోనే ఆయన ఉండగా, ఇంతకుముందు మనుష్య రూపంలోనే ఉండగా మరికొన్ని సృష్టి జరిగిందిట. అవి కూడా ఒకసారి ముందుగా చూద్దాం. గావాశ్చ. ఆ బ్రహ్మగారి యొక్క ముఖంలో నుంచి ఆవులు వచ్చాయిట. కాబట్టి ఆయన యొక్క వయస్సు, బ్రహ్మగారి యొక్క ఏదైతే వయస్సు ఉందో ఆ వయస్సంబంధం నుంచి వయస్సంబంధంగా పక్షులు పశువులు ఉత్పన్నమయ్యాయట. అందులో ప్రధానంగా శాకాహారిణస్తేషాం. కొన్ని పక్షులు శాకాహారములు స్వీకరించేవిట, మరికొన్ని పక్షులు మాంసాహారాన్ని స్వీకరించే పక్షులట, మరికొన్ని పక్షులు కేవలం గాలిని స్వీకరించే పక్షులట, మరికొన్ని పక్షులు కేవలం వర్షాన్ని స్వీకరించే పక్షులట, మరికొన్ని పక్షులు కేవలం నీటిని మాత్రమే స్వీకరించే పక్షులు. ఈ రకంగా పక్షి జాతి ఉత్పన్నమైందిట ఆయన ముఖం నుంచి అంటున్నారు. ఆ వయస్సు చేత వృక్షగణమును పశుగణమును కూడా ఆయన చక్కగా సృజింపజేశాట. ఎట్లా ఆయన యొక్క భుజముల నుంచి పక్షులు ఏర్పడ్డాయట.
కాబట్టి పక్షులకు భుజం అంటే ఏమిటి? రెక్కలే పక్షుల యొక్క భుజాలు. కాబట్టి బ్రహ్మ యొక్క భుజం నుంచి ఏర్పడ్డాయి కాబట్టి వాటికి రెక్కలున్నాయి అని అంటున్నారు మనకి. అంతేకాదుట ఆయన యొక్క ముఖం నుంచి ఆవులు, మేకలు, అదేవిధంగా గొర్రెలు, అదేవిధంగా అశ్వములు, అదేవిధంగా వృషభములు, అదేవిధంగా ఏనుగులు, అంటే సాత్వికాహార సంపన్నమైనటువంటి జంతువులు ఏర్పడ్డాయట ఆయన యొక్క ముఖం నుంచి. ఆ తర్వాత ఆయన యొక్క ఉదరం నుంచిట, ఆయన యొక్క బ్రహ్మగారి యొక్క ఉదరం నుంచి గాడిదలు, అదేవిధంగా పులులు, సింహాలు, నక్కలు, తోడేళ్ళు మొదలైనటువంటి ప్రాణులన్నీ కూడా రాక్షసాహారం, మాంసాహారం తినేటటువంటి ప్రాణులు ఉత్పన్నమైనాయి అంటున్నారు. అంతేకాదుట ఆయన యొక్క నాసిక నుంచి విభిన్నమైనటువంటి ఔషధాలు ఉత్పన్నమైనాయట. విభిన్నమైనటువంటి ఆ ఔషధాలు ఉత్పన్నమైనాయి ఆయన యొక్క నాసిక ముక్కు నుంచి. ఆ ఔషధాలన్నీ వెళ్ళి ఎక్కడ చేరాయట? వృక్షే సర్వే సమాయుక్తా. అన్ని ఔషధాలు వెళ్ళి వృక్షాలలో కలిసాయట. అందుకని ఔషధ వృక్షాలు. కాబట్టి ఈ ఔషధ వృక్షాలు ఎలా వచ్చాయి? ఈ విధంగా బ్రహ్మగారి నాసిక నుంచి వచ్చినటువంటి విభిన్నమైనటువంటి ఔషధాలట. ఈ ఔషధాలు సర్వవ్యాధి నిర్వారకా, ఆయుఃప్రాణాభివర్ధకా. ఆయుష్ని శరీరంలో గాలిని చక్కగా సక్రమంగా నిర్వహించేటటువంటి ఆ రకమైన ఔషధాలన్నీ కూడా ఆయన నుంచి ఉత్పన్నమయ్యి వృక్షాలలో చేరాయట. వెళ్ళి వృక్షమూలాస్తత సర్వే ఔషధా బ్రహ్మణ స్మృతా. ఆ విధంగా బ్రహ్మగారి చేత స్మృతింపబడ్డాయి అంటున్నారు. ఈ రకంగా ఆ సృష్టి ప్రారంభమైంది అని తెలియజేస్తున్నారు. ఈనాడు మనం రోజు అనుసంధించేటటువంటిది మన యొక్క ఈ హయగ్రీవ స్తోత్రం. ఒకసారి మనం చక్కగా స్మరించుకుందాం. అథా శ్రీ వేదాంత దేశిక కృత శ్రీ హయగ్రీవ స్తోత్రం అవ్యాకృతాత్ వ్యాకృతవానసిత్వం నామాని రూపాణి చ యాని పూర్వం సంశంసితేషాం చరమ ప్రతిష్ఠాం వాగీశ్వరత్వాం వదుపజ్ఞవాచః ముగ్ధేందు నిష్యంద విలోభనీయాం మూర్తిం తవానంద సుధా ప్రసూతిం విపశ్చితశ్చేతసి భావయంతే వేలాముదారాం యమదుగ్ధ సింధోః మనోగతం పశ్యతి యస్సదా త్వాం మనీషిణాం మానసరాజహంసం స్వయం పురో భావ వివాద భాజః కిం కుర్వతే తస్య గిరో యథార్హం అపేక్షణార్థం కలయంతి ఏ త్వాం ఆప్యాయనం విశదైర్మయూఖైః వాచాం ప్రవాహైః అనివారితైస్తే మందాకినీ మందయితుం క్షమంతే స్వామిన్ భవధ్యాన సుధాభిషేకాత్ వహంతి ధన్యాః పులకానుబంధం అలక్షితే క్వాపి నిరూఢమూలం అంగేష్వివానందధూ అంకురంతం స్వామిన్ ప్రతీచ హృదయేన ధన్యా త్వధ్యాన చంద్రోదయ వర్ధమానం అమాంతమానంద వయోధిమంతః వయోభిరక్షణాం పరివాహయంతి స్వైరానుభావాన్ స్వదదీన భావాః
సమృద్ధవీర్యాః త్వదనుగ్రహేణ విపశ్చితో నాథ తరంతి మాయా వైహారికి మోహన పింఛికాంతే ప్రాగ్నిర్మితానాం తపసా విపాకాః ప్రత్యగ్రనిశ్రేయస సంపదో మే సమేధిశీరం తవ పాదపద్మే సంకల్ప చింతామణయః ప్రణామాః విలుప్తమూర్ధన్య విపిక్రమాణా సురేంద్రచూడాపద లాలితానాం త్వదంఘ్రీ రాజీవరజఃకరాణాం భూయాన్ ప్రసాదో మయినాద భూయాత్ పరిస్ఫురన్ నూపుర చిత్రభాను ప్రకాశ నిర్ధూత తమోనుషంగా పదద్వయీం తే పరిచిన్మహేంతః ప్రబోధరాజీవ విభాతి సంధ్యాం త్వత్కింకరా అలంకరణోచితానాం త్వయైవ కల్పాంతరపాలితానాం మంజుం ప్రణాదం మణినోపురంతే మంజూషికాం వేదగిరాం ప్రతిమః ఇతి శ్రీ వేదాంతదేశిక కృత శ్రీ హయగ్రీవ స్తోత్రే ఏకాదశ శ్లోకాః అదక్షమా ప్రార్థనా యదక్షరపరభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అత భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. Oh